ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను కాస్ట్లీగా. మీరు నచ్చిన ఆయిల్ వాడుకోండి, మీకు సూటబుల్ ఆయిల్. ఫస్ట్ ఇందులో సాయి జీరా వేసుకోవాలి. సాయి జీరా వేసి అది బాగా కొంచెం వేగాక కొంచెం కలర్ వచ్చాక ఇందులో ఒక 2 టీ స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు మిరియాలు వేస్తే ఆ కిక్కే వేరు అసలు. ఆ తర్వాత ఇందులో తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే మనం మీడియం సైజ్ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది దహీ చికెన్ కాబట్టి కొంచెం బాగా ప్రాసెస్ పడుతుంది, టైం పడుతుంది, అప్పుడు మగ్గిపోతాయి. సో బాగా వేయించుకోవాలి. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. బ్రౌనిష్ అంటే మళ్ళీ బిర్యానీలోకి వేపినట్టు వేపికండి. కరెక్ట్గా చూసుకొని నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలి. నేనైతే మొత్తం బోన్లెస్ తీసుకున్నాను. కేజీ చికెన్ నేను వండుతుంది, కేజీ కూడా బోన్లెస్. ఇది మామూలుగా ఉండదు, మనదంతా అలాగే ఉంటుంది. అయితే కేజీ చికెన్ బోన్లెస్ వేసుకుంటాం కదా, నీట్గా కడిగి వేసుకున్నాక ఇది మొత్తం ఆనియన్స్ మిశ్రమం మొత్తం కలిపేలాగా మొత్తం కలిసిపోవాలి. మొత్తం ఏపుతూనే ఉండాలి. ఏపాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక చూసారా కన్సిస్టెన్సీ ఎలా కనబడుతుందో, అది చాలా గ్రేవీ కూడా క్రియేట్ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్తో పాటు. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత, టేబుల్ స్పూన్ ఎంత పడితే అంత, మీకు క్వాంటిటీ ఎంత తీసుకుంటే అంత. మీరు ఎంత వేసారు ఎలాగ చెప్తారనేసి అలా అనకండి. తర్వాత ఇందులో ధనియా పొడి వేసుకున్నాం. ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఏంటంటే నేను వేయించి రోస్ట్ చేసి అప్పుడు గ్రైండ్ చేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మొత్తం మిరియాల పొడి, మెత్తగా చేసిన మిరియాల పొడితోనే ఫస్ట్ మిరియాలు వేసారు కదా మళ్ళీ ఘాట్ అయిపోతుంది అంటారు. ఇది దహీ చికెన్ కదా, దీనికి అలాగే ఉండాలి. సో అది ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు వేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ విషయంలో పర్టికులర్ చాలా డేంజర్. సాల్ట్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. సాల్ట్ తక్కువైనా లాస్ట్లో యాడ్ చేసుకుని కలుపుకొని వేడి చేసి దించేయచ్చు. ఎక్కువైతే మటుకు తినలేం. సో ఇలా కలుపుకున్నాక లాస్ట్లో ఇందులో పెరుగు ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. మనం సాల్ట్ పెప్పర్ పౌడర్ అన్నీ వేసి కలిపాం కదా, కలిపేసాక మొగ్గు పెట్టి ఆ తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేసాం. పెరుగు వేసి మొత్తం కలిపేస్తాం. ఆ తర్వాత లాస్ట్లో ఇందులో ఏంటంటే మెంతాకు అంటారు కదా, అవి ఆకులు కొంచెం లైట్గా ఆ కమ్మదానికి ఇది ఆ టెక్స్చర్కి, ఆ కన్సిస్టెన్సీకి, ఆ ఫ్లేవర్కి మీకు కలర్ చేంజింగ్ కూడా తెలుస్తుంది. మీకు ఆ సెన్స్ తెలుస్తుంది, కలర్ సెన్స్. సో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం మనకు చూసారో ఆయిల్గా పైకి ఎలా తేలిందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మొత్తం కలిపి ఆయిల్లాగా ఫ్లోట్ అయితే పై ఎలా ఉంటుందో అలాగా కలిపి అప్పుడు మూత పెట్టేయాలి. సస్పెన్స్ ఏం చెప్తాను అనుకున్నారా, మూత పెట్టేస్తాను నేను అంతే. మూత పెట్టేయాలి. మూత పెట్టేసి తీసేసరికి దహీ చికెన్ రెడీ అయిపోతే ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని మీకు రైస్లో కావాలంటే రైస్లో, రోటీలో కావాలంటే రోటీ, రుమాలి రోటీ, బటర్ నాన్, ఆ నాన్, ఈ నాన్, ఏ నాన్లో ఇందులో